నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. జగన్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఆయన స్వయంగా నేను చాలా పోర్ట్లు కట్టించడం జరిగింది, ఇంత డెవలప్మెంట్ చేశాను, ఇన్ని పోర్ట్లు కట్టించాను అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. వాస్తవానికి అది ఏ ప్రభుత్వం అయినా, అది కేంద్ర రాష్ట్ర లేకపోతే ఒక పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి అప్పగించిన బాధ్యతే రాష్ట్ర దేశాల అభివృద్ధి రక్షణ. అమ్మకి అన్నం పెట్టి నేను మా అమ్మకి అన్నం పెట్టాను చూడండి కావాలితే అని చెప్పడం ఎంత దోషమో, మేము ఇది చేసాం అని చెప్పడం కూడా దోషమే. ఎందుకంటే అది చేయడం కోసమే నేను కూర్చోబెట్టాం. అయితే దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఒక వీడియో చూసాం. ఆయన ఎవరో మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ పోర్టుల ద్వారా పెద్ద పెద్ద కంటైనర్లో 7 లక్షల కోట్లు ధనమే ఆయన తరలించాడని. ఈయన ఎవరో నమస్తే లక్ష్మి గారు అండ్ లోకేష్ గారు. నమస్తే అండి. ఓకే, లోకేష్ గారు, నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ నాయకులు వెళుతూ ఉంటారు, ఏదో కార్యక్రమానికి వెళుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ అవార్డు, యూనివర్సల్ అవార్డు ఏదో రాబోతుంది. సో వాట్ ఎవర్ ఇందులో ఈ పర్సన్ ఎవరైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నారో వారెవరో నాకు తెలియదు. మొత్తానికి 1 ఫ్రమ్ యూకే, ఇంకొక ఆయన ఎవరో. వారి అభియోగం మరి అంటే వారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగని చెప్పారు. ఆయన పోర్ట్లు కట్టించిన మాట వాస్తవమే, ప్రజాధనంతో ప్రజల కోసం పోర్ట్లు కట్టించడం మంచిదే. కానీ ఆ పోర్టుల ద్వారా 7 లక్షల కోట్ల ధనం క్యాష్ ఇతర దేశాలకి 7 లక్షల కోట్ల ధనం తరలించబడిందని చెప్తున్నారు విత్ ప్రూఫ్స్. ఎవరి డబ్బులు అంటారు అవి? ఒకవేళ ఆయన మాట అబద్ధమైతే ఆయన ఏమన్నా చేయమని కూడా చెప్తున్నాడు ఆయన. ఎక్కడి డబ్బు, ఎవరి డబ్బు, అంతే. కాబట్టి అది కాక ఒక వ్యక్తి ఎంత ధనం, ఇందాక మనం చెప్పుకున్నాం, ఉప్పు చెప్పు 7 లక్షల కోట్లతో ఎన్ని కుటుంబాలని ఉద్ధరించవచ్చు, ఎంత అభివృద్ధి జరపచ్చు. కానీ మనిషిలో ఉండేటువంటి లోభం ఎంత నాశనం, ఎంత నష్టం చేస్తుంది. కాబట్టి పోర్ట్లు ప్రజల అభివృద్ధికా, లేకపోతే ఆయన చెప్పినట్లు కంటైనర్లు దేశాలు దాటించడానిక? భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా కర్మ యొక్క ప్రభావం మనం చూస్తాం. ఎందుకంటే గుణమే ప్రధానంగా జీవించాలి అని చెప్పేటువంటి ధర్మంలో, దేశంలో మనం బతుకుతున్నాం. ఇందాక చెప్పుకున్నదే, మాకూరు ధనజన యవ్వన గర్వం. పదవి, ధనము, యవ్వనము, జనము ఏది శాశ్వతం కాదు. తండ్రి ఎలా వెళ్ళాడు, తాత ఎలా వెళ్ళాడు, బంధువులు ఎలా వెళ్ళారు, మనం ఎలా వెళ్తాం. కాబట్టి సంపాదించాలి, కానీ ధనాన్ని కాదు. శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉండాలి ఒక వ్యక్తి, అంత బాగా జీవించాలి. మనం ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. శంకరాచార్యుల వారికి ఆస్తుందా? రామానుజాచార్యుల వారికి ఆస్తుందా? మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు అందరూ. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఆస్తి గురించి మనం డిస్కస్ చేస్తామా? సావార్కర్ ఆస్తి గురించి మాట్లాడతామా? త్యాగధనులు, వాళ్ళు ధనవంతులే, కానీ త్యాగమే ధనంగా కలిగిన వారు. మరి 7 లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుని వెళ్ళి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? కాబట్టి వారి అభియోగం తప్పు అయితే మనం ఆనందపడదాం, ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టపోలేదు కాబట్టి. కోరుకుందాం
వారి మాట నిజమైతే ఆ డబ్బులు వెనక్కి రావాలని, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలని కోరుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడు చాలామంది మనం సోషల్ మీడియా ఆధారంగా వింటూ ఉన్నాం. అంటే మనకి కొన్ని ఎవిడెన్స్లు అయితే జీవోల ద్వారా తెలుస్తాయి, ఎంతెంత డబ్బులు ఏ దేవాలయాల నుంచి పట్టుకెళ్ళారు అని. కొంచెం నేను కటుగా చెప్తాను, ఎత్తుకెళ్ళారని చెప్తుంటా. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు నో. ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఏదో ఒక జూమ్ మీటింగ్ ఏదో ఛానల్లో, ఎనీ గవర్నమెంట్, దట్ మే బి దిస్ ఆర్ దట్, ఎనీ గవర్నమెంట్ ఈజ్ ఎ వాచ్ డాగ్ అన్నాను నేను. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఆ కాన్వర్సేషన్లో. వెంటనే ఆ పార్టీ కుక్క బౌ అని మీదకి వచ్చాడు. మమ్మల్ని కుక్క అంటాడు, నువ్వే కుక్కవే అని. మిగిలిన యాంకరు అందరూ సంధాయించారు. ఆయన నిన్నేం అనలేదు నాయన, గవర్నమెంట్ అంటేనే వాచ్ డాగ్ అని చెప్పారు ఇంగ్లీష్లో, అంతే. ఆయన నిన్ను కుక్క అనలేదు. కానీ ఇంకా మనసులో వాడు ప్రూవ్ చేసుకున్నాడు కుక్క అనేది వేరే కదా. సో ఇలాగా అసలు అదేదో మనము బాసు అనే ఫీలింగ్లో ఉన్నారు. రాములు వారు రాజరికం, కానీ ఆయనకి ఆ బాస్ ఫీలింగ్ లేదు. ఇది ప్రజాస్వామ్యం, అంతా బాస్ ఫీలింగులు. చాలా చిత్రమైన ప్రజాస్వామ్యం కదా. ఇప్పుడు ఇలాంటి భావజాలం అంటే చాలామందికి చాలా చెప్పాలని ఉన్నా చెప్పడానికి చాలా భయం చేత, మొహమాటం చేత, లేదంటే ఏమన్నా అయిపోతుందేమో, నా మీద కేసులు అవి పెట్టారు మన గవర్నమెంట్. అక్కడ కూడా తెలంగాణలో ఉంది, ఆంధ్రలో కూడా ఉంది. మీకు తెలుసు, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు కదా. చెప్దాం అనుకున్నా ఇందాక అంజుబాబు గారికి, మీ ఇంటర్వ్యూ ఎఫెక్ట్ నాకు ఒక కాల్ వచ్చింది. శంకర కళ్యాణ్ తెలుసు కదా, లాయర్. అంతకుముందు వారు చాలా తెలుసు కదా, ఇప్పుడు కొంచెం పక్క ఉన్నారు, వారు మాట్లాడట్లేదు, కానీ చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా స్ట్రాంగ్గా. ఆయన ఫోన్ చేశారు, గురూజీ ఇంటర్వ్యూ చూశాను, ఇలాగా టీటీడీ వాళ్ళు వెబ్సైట్లో ఇది వాళ్ళు ఎవరు అసలు మిమ్మల్ని రానివ్వకుండా చేయడానికి అది ఇది మిమ్మల్ని కనుక్కుని దాని మీద డిసిషన్ తీసుకుందామని చేశాను. చూడన్నా మంచిది, శంకర తీసే టీటీడీ వంకర, మనకున్నాడు శంకర చెప్పాను. సో అంటే దాని యొక్క స్పందన వచ్చింది. సరే, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మంచి చెయ్యాలి అని మనకుంటే సరిపోదు, మంచి చెయ్యాలనుకునే వాళ్ళని ముందుకి మొన్న గంగాధర శాస్త్రి గారు మాట్లాడుతూ చెప్పారు, ధర్మం దేశము రక్షించబడాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకుందిగా. ఎప్పుడో ఒక వీడియో చూశాను, మన అసదుద్దీన్ ఓవైసీ ఆయన చెప్తున్నాడు, హమేషా మోడీ నై రహేగా, హమేషా యోగి నై రహేగా. సరే, వాళ్ళు లేకపోతే ఏమిటి, ఆ లెగసీ కంటిన్యూ ఎలా చేయాలి అంటే వాళ్ళు ఏదో మనకి కట్టుబానిసలో వాళ్ళు పని చేసేస్తారు, మన పని మనం చేసేసుకుంటామా? కాదు కదా. అల్లు సీతారామరాజుకి ఏం పని, పెళ్లి చేసుకోకుండా జీవిత త్యాగం చేయడం. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. మనం పని చెయ్యకపోతే, అసలు పని చేసి త్యాగం చేసిన వాళ్ళు లక్షల మంది ఉంటే కూడా పాకిస్తాన్ పుట్టిందిగా. ఎన్ని త్యాగాలు చేస్తే కూడా పాకిస్తాన్ పుట్టింది, లక్షల మందిని చంపేశారు. చరిత్రే, ఎప్పుడో కాదు, 70 ఏళ్ల క్రితమే. కాబట్టి మనకి తగినటువంటి ప్రోత్సాహం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. నేను మీ ప్రశ్న ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలామంది అడిగారు. వాస్తవానికి నా జీవితానికి నేను బాగా చదువుకోవాలి, నేను బాగా వినాలి, బాగా జపం చేసుకోవాలి, కీర్తన చేసుకోవాలి. నా దగ్గర బోల్డ్ పుస్తకాలు, మొన్న కూడా నైమిషారణ్యం వెళ్తే ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు 2 ఇచ్చారు, ఉపనిషత్ సారాలు, ఇంకా అవి ఇవి. మేము అన్నీ చదువుకోవాలి. నా ఇప్పుడు శివకృష్ణ గారు చెప్తున్నారు, నేను రోజు 4 గంటలు చదువుకుంటాను.
లక్కీ సార్, మాకు అదృష్టం లేదు అనుకున్నాను. బాగా చదువుకోవాలి. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఐ సపోజ్ టు రిమైన్ సైలెంట్ కదా. సాధువు అంటే మౌనంగా ఉండాలి, ఓ మౌనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన వెంటనే అన్నారు, అవన్నీ వేరే యుగాల్లో అండి, ఇప్పుడు కాదు అంటే. సార్ మీ మాటకే సపోర్ట్ చేస్తున్నాను సార్. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావెక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. దానికి మాట్లాడుతున్నాను సార్.